హలో! అందరికీ నమస్కారం. ఈరోజు బుట్టబొమ్మ ఇన్‌స్టాగ్రామ్‌లో ఫేమస్ అయిన బుట్టబొమ్మ 'శృతి' గురించి వీడియో చేస్తున్నాను. ఇందులో డాక్టర్ సృజన్‌తో శృతికి ఉన్న సంబంధం ఏమిటి? అండ్ వాళ్ళ భార్య ఎలా చనిపోయారు? ఇవన్నీ ఈ వీడియోలో చాలా క్లియర్‌గా చెప్తాను. అండ్ వెర్షన్ ఆఫ్ బుట్టబొమ్మ కూడా చెప్తాను. సో, ఫస్ట్ ఈ బుట్టబొమ్మ ఎవరు? తిను ఇన్‌స్టాగ్రామ్‌లో చాలా ఫేమస్. అంటే తను రీల్స్ చేస్తూ ఉంటుంది. తన రీల్స్‌లో భాగంగా ప్రమోషన్‌లో డాక్టర్ సృజన్‌ని కలిసింది తను. అక్కడ డాక్టర్ సృజన్‌తో చాలా అంటే ప్రమోషన్స్ చేస్తూ కొంచెం క్లోజ్ అయ్యారు అంటే ఓన్లీ ఫ్రెండ్స్‌గా. దీని గురించి మనం లాస్ట్‌లో మాట్లాడుకుందాం. అండ్ నెక్స్ట్ డాక్టర్ సృజన్ ఎవరు? తిను మెడికవర్ హాస్పిటల్‌లో వర్క్ చేస్తారు. డాక్టర్ సృజన్ అనే వ్యక్తి. ఈయన వాళ్ళ భార్య డెంటిస్ట్ ప్రత్యూష అనే వ్యక్తి. సో, తిను డాక్టర్ సృజన్ అనే వ్యక్తిని ప్రత్యూష అనే వ్యక్తి మ్యారేజ్ చేసుకొని 2 పిల్లలు కూడా ఉన్నారు వీళ్ళకి. అయితే ప్రత్యూష అనే ఆమె బలవన్మరణం చేసుకుంది. అంటే ఆత్మహత్య చేసుకుంది. ఎందుకు చేసుకుంది అనేది ఈ వీడియోలో క్లియర్‌గా చెప్తాను. అండ్ ఫస్ట్ బుట్టబొమ్మ వెర్షన్ మాట్లాడుకుందాం. బుట్టబొమ్మ అలియాస్ శృతి. ఈవిడ రీసెంట్‌గా జరిగిన ఇంటర్వ్యూలో చెప్పింది ఏంటి అంటే, నాకు డాక్టర్ సృజన్ అనే వ్యక్తి జస్ట్ ఫ్రెండ్‌గానే తెలుసు. నాకు ఆయనకు ఎలాంటి సంబంధం లేదు. నేను తనతో ఫ్రీగా ఉన్నాను అంటే తనకు మ్యారేజ్ కూడా సెట్ అయింది. శృతి అనే వ్యక్తికి. సో, నేను నా ఫియాన్సీని తీసుకొనే తనని కలవడానికి వెళ్ళేదాన్ని. అండ్ తన కార్ కూడా నేను యూజ్ చేసుకునేదాన్ని అవసరం ఉన్నప్పుడు. అయితే కార్‌లో తన వస్తువులు వదిలేస్తుంది అని వాళ్ళ అమ్మ చెప్పారు. ఎవరు? ప్రత్యూష వాళ్ళ మమ్మీ చెప్పినప్పుడు తిను చెప్పింది ఏంటి అంటే, కావాలని నేనెందుకు వదిలేస్తాను వస్తువులని? అలా వదిలేయడం వల్ల నాకొచ్చేదేంటి? అండ్ మేమిద్దరం కలిసున్నాము అనడానికి ప్రూఫ్స్ ఏంటి? అనని తను తన సైడ్ నుంచి తన వర్షన్ చెప్తుంది. అండ్ ఇంకా ఏంటంటే వీళ్ళిద్దరు కలిసున్నప్పుడు ఏమీ మాకు అంటే ఫోటోలు తీసుకోవడము ఇలాంటివేమీ మేము చేయలేదు. మళ్ళీ నాకు పెళ్లి సెట్ అయింది. ఈ పెళ్లి సెట్ అయిన దాంట్లో నాకు మా అత్తయ్య వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. అండ్ మా హస్బెండ్ ఇంకా నన్ను పెళ్లి చేసుకుంటున్నారు అంటే నేను ఎంత ప్యూర్ అనేది అందరికీ తెలియాలి అసలు. కానీ నా గురించి ఏమీ తెలియకుండా నా గురించి ఇంత ఇష్యూ జరుగుతుంది. ఇన్ని అలిగేషన్స్ జరుగుతున్నాయి. దీనికి ఒక్క ప్రూఫ్ చూపించండి. నన్ను ఎవ్వరు కొట్టినా కానీ నేను తీసుకుంటాను అని చెప్తుంది తను. ఏ రీజన్ లేకుండా, ఏం ప్రూఫ్ లేకుండా నేను 30 డేస్ జైల్‌లో ఉన్నాను. ఆ 30 డేస్‌లో ఎంత నరకం అనుభవించానంటే అక్కడే సూసైడ్ చేసుకుందాము అని అనిపించింది. కానీ మా హస్బెండ్ నాకు చాలా అంటే చాలా సపోర్ట్‌గా ఉండడంతో నేను ఫైట్ చేద్దాము అని ఫిక్స్ అయ్యాను. సో, ఆఫ్టర్ జైల్ ఇప్పుడే ఫస్ట్ ఇంటర్వ్యూ ఇస్తున్నాను అని చెప్పి తను ఒక ఇంటర్వ్యూ చెప్పింది. అయితే తిన వెర్షన్‌లో మాట్లాడుకుంటే ఈ శృతి అనే అమ్మాయి బుట్టబొమ్మ అనే వ్యక్తి గురించి మాట్లాడుకుంటే నిజంగా తను తప్పు చేసిందా? చెయ్యలేదా? అనే 2 వెర్షన్స్ మనం ఆలోచించాలి. తప్పు చేసుంటే గనక తను అంత ధైర్యంగా వచ్చి ఇలా అనడం అనేది కాదేమో! అండ్ తప్పు తనది ఉంది అనుకుంటే తన సైడ్ ఏం తప్పు లేకుండా మాత్రం నిప్పు లేనిదే పొగ రాదు అన్నట్టు కొంచెం ఉంటది. సో, దీంట్లో ఎంతవరకు నిజం అనేది దీని గురించి నెక్స్ట్ ఇంటర్వ్యూలో లాయర్ గారొచ్చి మాట్లాడినప్పుడు గానీ మనకు దీని విషయంలో క్లారిటీ రాదు. ఎయిదర్ బుట్టబొమ్మది రాంగా? లేకుంటే సృజన్ గారు ఇంకేదన్నా విషయంలో ప్రత్యూష గారిని టార్చర్ చేశారా? అనేది నెక్స్ట్ చెప్తా ఉంటాను. అంటే అనలైజ్ చేసి చెప్దాము. సో, ఇది శృతి వెర్షన్ అనమాట. తిను ఏం చెప్తుంది అనంటే, నేను తప్పు చేసేదాన్ని, తిరిగేదాన్ని అయితే తిను పెళ్ళైన అతని గురించి అతని వెంబడే ఎందుకు పడతాను? పెళ్లి కాని వాళ్ళు చాలామంది ఉంటారు కదా! ఒక్క సృజన్ అనే వ్యక్తితోనే నేనెందుకు తిరుగుతాను? సో, అసలెక్కడ ఏం జరిగిందో నాకర్థం అవ్వట్లేదు. సో, నా నుంచి రాంగ్ ఏం లేదు, మిస్టేక్ ఏం లేదు అనేది శృతి వెర్షన్. అండ్ నేను తనతో మాట్లాడకుండా దూరం పెట్టాలి అనేది అనుకుంటే, నేను అది మనుషులందరినీ దూరం పెట్టేయాలి. అంటే నేనొక్కదాన్నే ఈ ప్రపంచంలో బతకాలి. ఇంకొకరితో మాట్లాడాలంటే భయపడాలి. సో, నేను మాట్లాడడం అనేది జస్ట్ కామన్‌గా ఫ్రెండ్‌గా మాట్లాడాను. తన ప్రమోషన్స్‌లో తను నన్ను అప్రోచ్ అయ్యారు.
నేను తనకు ప్రమోషన్స్ చేసి పెట్టాను అని అన్నారు. అయితే హాస్పిటల్‌లో మీరిద్దరూ కలిసి ఉన్న రీల్స్ ఉన్నాయి. అంటే కలిసి ఒక హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి, వాళ్ళ హాస్పిటల్‌లో మీరు రీల్స్ చేశారు కదా అని అన్న దానికి ఆమె సమాధానం ఏంటంటే, తన ప్రమోషన్స్‌గా నేను మెడికవర్ అనేది కనిపించేలా వీడియో తీశాను. కానీ నేను రీల్స్ చేసింది తను పనిచేసే హాస్పిటల్ కాదు. మా తమ్ముడు డైలీ వెళ్ళే హాస్పిటల్‌కి నేను వెళ్ళి అక్కడ రీల్స్ తీసుకున్నాను. కానీ మెడికవర్ హాస్పిటల్‌లో నేను రీల్స్ చేయలేదు అని తను క్లియర్‌గా చెప్తుంది. అండ్ జైల్‌లో కూడా తన ఫోను అవన్నీ తీసుకోవడం వల్ల నేనిప్పుడు ప్రెజెంట్ ప్రూఫ్స్ బయట పెట్టలేకపోతున్నాను. కానీ వన్స్ నా ఫోను నా దగ్గరికి వచ్చాక నేను విత్ ప్రూఫ్స్ మళ్ళీ ఇంటర్వ్యూ ఇస్తాను అనే విషయం కూడా శృతి చెప్పారు. అండ్ ఇప్పుడు డాక్టర్ సృజన్ గురించి మాట్లాడుకుందాం. అయితే ఓన్లీ డాక్టర్ సృజన్ తినతోని కలిసి ఉండడం వల్లనే ప్రత్యూష గారు ఆత్మహత్య చేసుకున్నారా? లేకుంటే ఇంకేమైనా రీజన్స్ ఉన్నాయా? అనేది మాత్రం డాక్టర్ సృజన్ గారు బయటకొచ్చి మాట్లాడితేనే ఏమైనా తెలుస్తుంది. అయితే వీళ్ళ మదర్ వెర్షన్ ఏంటిదో ఇప్పుడు మాట్లాడుకుందాం. ఎవరు అంటే ప్రత్యూష వాళ్ళ మదర్ వెర్షన్ ఏంటో ఇప్పుడు మాట్లాడదాం. తనేం చెప్తుందంటే వీళ్ళిద్దరూ కలిసి గుడికి వెళ్ళేవాళ్ళు. అండ్ అక్కడక్కడ అన్ని ప్లేసెస్ ఎళ్ళేవాళ్ళు. తనకు తినిపించేవాడు. ఎప్పుడు హోటల్స్‌కి తీసుకెళ్ళి, ఇవన్నీ చేయడం వల్ల నా బిడ్డ వద్దు, వద్దు అని చెప్పడం వల్లనే నా బిడ్డను ఆత్మహత్య చేసుకునే వరకు తీసుకొచ్చాడు తిను. కొట్టడము అవన్నీ చేసి అననేది వాళ్ళ అమ్మ వెర్షన్. ఇది వాళ్ళ అమ్మ చెప్పిన మాటలు. అండ్ నెక్స్ట్ డాక్టర్ సృజన్ గారు నేనే తప్పు చేయలేదు. నాకు తెలిసి నేను తనని ఏమీ అనలేదు. కానీ ఏదో రీజన్ వల్ల చనిపోయి ఉంటది అనని తను చెప్తున్నారు. తను తప్పించుకోవడానికి. కానీ డాక్టర్ ప్రత్యూష గారు నార్మల్‌గా డాక్టర్ తను చదివింది అంటేనే కొంచెం సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అన్నీ ఉంటాయి. సో, అంత ఈజీగా అయితే చనిపోరు. ఏదో రీజన్ మాత్రం ఖచ్చితంగా పెద్దగానే ఉండుంటది. ఇది ఇప్పుడు ప్రెజెంట్ తనది పోలీస్ కేస్ నడుస్తుంది కాబట్టి, దీంట్లో ఉన్న నిజాలు బయటపడి ఒకవేళ తనే ఇవంతా చేసింది అంటే మాత్రం తనకు నెక్స్ట్ లైఫ్ అనేది ఉండదని మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు. కర్మ రిటర్న్స్ అనేది పక్కా నమ్మాల్సిందే. సో, ఇది పోలీస్ కేస్‌లో మనకు తెలుస్తుంది. ప్రత్యూష గారు చాలా గట్టి మనిషి అనేది నేను నమ్ముతున్నా. ఎందుకు అంటే డాక్టర్ చదివి అంత కష్టపడి వాళ్ళ అమ్మానాన్నలు చదివిచ్చారు అనంటే తను ఎంత ఆలోచించుంటదో. చనిపోయే ముందు నేను ఇంత కష్టపడ్డందుకైనా నలుగురికి సహాయం చేయాలి అనేది తను ఆలోచిస్తది. సో, ఉన్న ఇద్దరు పిల్లల్ని అయినా మంచిగా చూసుకోవాలి. వాళ్ళకి అన్నీ మంచిగా అరేంజ్ చేయాలనేది వాళ్ళ మమ్మీకి కూడా ఉంటుంది. సో, తనకి ఏదో ప్రాబ్లమ్ చాలా గట్టిగా హిట్ అయ్యి ఉంటది. అండ్ వాళ్ళు గొడవలు పడడము, ఏదో ఒకటి తను అంటే భరించలేని ఎక్స్‌టెంట్ వరకు ఎళ్ళుంటేనే తను సూసైడ్ చేసుకుంటుంది అనేది క్లియర్‌గా తెలుసుకోవచ్చు. సో, ఈ విషయంలో ఈ ముగ్గురిలో ఎవరిది రాంగ్ ఉంది? డెఫినెట్‌గా ప్రత్యూష గారిది రాంగ్ ఉండదు. ఎందుకంటే తను సూసైడ్ చేసుకుంది అంటే తన సైడ్ నుంచి రాంగ్ ఉంటే తను సూసైడ్ చేసుకోదు. తను ఫైట్ చేస్తది. సో, దీంట్లో ఈ సృజన్ గారిదా? లేకుంటే బుట్టబొమ్మదా? ఈ ఇద్దరిలో ఎవరిది మిస్టేక్ అనేది ఒక నెక్స్ట్ ఇంటర్వ్యూలో క్లియర్‌గా తెలిసిపోతుంది. సో, ఒకవేళ డాక్టర్ సృజన్ ఇంకొక అమ్మాయితో ఎవరితో అయినా ఎఫ్ఐఆర్ ఉందా? లేకుంటే ఇంకేదైనా ప్రాబ్లమ్స్ తినని చేశాడా? అంటే ఏమైనా టార్చర్ చేశాడా? ఏ రకంగా టార్చర్ చేశాడు? తననేమైనా అంటే చెప్పుకోలేని విధంగా ఏమైనా జరిగిందా? అనేది మాత్రం పోలీస్ కేస్‌లో క్లియర్‌గా తెలుస్తుంది. తను పోలీస్ వాళ్ళొచ్చి మనకు ముందుకు చెప్పే వరకు కూడా మనకు తెలీదు. ఒకవేళ నిజంగా సృజన్ గారు కూడా మంచి వ్యక్తే అయ్యి ఉంటే, మిగతా ప్రత్యూష గారికి సూసైడ్‌లో ఏముంది అనేది మాత్రం క్లియర్‌గా తెలియాల్సి ఉంది. సో, దీంట్లో ముగ్గురిలో ఎవరిది రాంగు, ఎవరిది రైట్ అనేది మనము ఒకేసారి జనరలైజ్ చేయలేము. దీనికి కేస్ వన్ బై వన్ స్టెప్ బై స్టెప్ జరుగుతున్నాయి కాబట్టి మనకి ప్రూఫ్స్ వచ్చే వరకు మనం ఏమీ చెప్పలేము. సో, ప్లీజ్ ఈ బుట్టబొమ్మ గురించి కానీ, సృజన్ గురించి కానీ, చనిపోయిన వ్యక్తి గురించి కానీ నెగెటివ్ కామెంట్స్ పెట్టకండి. బుట్టబొమ్మ ఆమె రాంగ్ చేసుంటే ఆమె అనుభవిస్తది. అది జరిగేదే. కానీ వై పీపుల్ ఆర్ సో నెగెటివ్ అసలు ఎంత మాట్లాడుతున్నారో పాపం ఆమెకు కామెంట్స్ ఎలా వస్తున్నాయంటే తను ఒక ఇంటర్వ్యూలో చెప్పినప్పుడు అంటుంది, దీన్ని అది చేసేయండ్రా, ఇది చేసేయండ్రా అని చెత్త కామెంట్స్ అన్నీ వస్తున్నాయి. పాపం అమ్మాయి
కొంచెం అమ్మాయి హెల్త్ గురించి కూడా ఆలోచించండి. ఆ అమ్మాయికి హెల్త్ అస్సలు బావుండదు. సో, నేనేమో తనకి ఫేవర్‌గా చేస్తున్నాను, తనకి అని కాదు. జస్ట్ మనిషిగా చూడండి. తనకి ఇన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో, తను ఎండలో ఎళ్తే 1 అవర్ కూడా ఉండలేదంట. సో, తనే చెప్పింది అది. బయటకు వెళ్ళినప్పుడు వాటర్, ఫుడ్ కూడా పడదంట. సో, ఇదే తను చెప్పిన వెర్షన్. సో, అంత నెగెటివ్ వద్దు. ఒకవేళ నిజంగా తను తప్పు చేస్తే తనే అనుభవిస్తది కదా! ఎందుకంత నెగెటివ్‌గా ఉండడం? సో, బీ పాజిటివ్ అండ్ మళ్ళీ ప్రత్యూష వాళ్ళ అమ్మా, నాన్న గురించి కూడా మాట్లాడదాము. నిజంగా వాళ్ళకి ఎంత పెయిన్ ఫీల్ అవుతారో ఒక అమ్మగా నాకు తెలుసు. చాలా పాపం చాలా ఎఫెక్ట్ అయ్యారు వాళ్ళు. వాళ్ళ నాన్న అయితే తిన మీద కేస్ కూడా పెట్టారు. తినే చేసింది అని చెప్పేసి. ఇందులో ఎంతవరకు నిజముంది? ఆ తల్లిదండ్రుల పెయిన్ అనేది కొంచెమైనా తగ్గాలి అని ఒకవేళ ఈవిడ నిజంగా చేసుంటే మాత్రం ఖచ్చితంగా ఉరిశిక్ష పడాలి అనేది నేను మాత్రం కోరుకుంటున్నాను. ఆ తల్లిదండ్రులకు మాత్రం మంచిగా అంటే వాళ్ళు కొంచెం పీస్‌ఫుల్‌గా అయ్యి తనను మర్చిపోయేలా జరగాలి ఆ భగవంతుడు ఆశీస్సులు వాళ్ళకుండాలని నేను ఖచ్చితంగా కోరుకుంటాను. ఈ కేస్‌లో మాత్రం ఎవరికీ తప్పు చేస్తే మాత్రం వాళ్ళకు ఖచ్చితంగా శిక్ష పడాలి అనేది నేను కోరుకుంటున్నాను. థాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థాంక్ యూ సో మచ్. థాంక్